హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. డర్టీ ఏంజల్స్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా ఉంది. డైరెక్టెడ్ బై మార్టిన్ క్యాంబెల్. క్యాజినో రాయలే, వర్టికల్ లిమిట్, గోల్డెన్ ఐ, ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్ ఇలాంటి మంచి హిట్స్ తీసిన డైరెక్టర్ అయినా సీనియర్ యాక్ట్రెస్ ఎవా గ్రీన్ యాక్ట్ చేశారు మెయిన్ లీడ్లో. 1 hour 45 minutes ఉంది. ఒక 2 చోట్ల ఎక్స్పోజింగ్ ఉన్నా సరే పెద్దగా ఇబ్బంది పెట్టేలా అయితే లేదు. ఈ మూవీలో ఎక్కడ కూడా అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. సో మీ ఫ్యామిలీతో కూడా హ్యాపీగా చూడొచ్చు. నిన్నట్టుండి ఇది 6th మూవీ రివ్యూ అనుకుంటా. ఎంతో కష్టం ఉంటుంది. అది కొంతమందికి తెలిస్తే మీకు నచ్చితే అది కూడా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. చాలా కష్టపడుతున్నా అని నేను చెప్తున్నా, మీకు అనవసరం. కాకపోతే ప్రతిఫలం అంటూ రావట్లేదనమాట. సో సపోర్ట్ ఇవ్వండి కొంచెం, రివ్యూస్ నచ్చితే. సరే, ఫస్ట్లీ బేసిక్ ప్లాట్ ఏంటంటే ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు తాలిబన్స్ కొంతమంది అమ్మాయిల్ని కిడ్నాప్ చేస్తారు. వారిని రక్షించడానికి కొంతమంది లేడీ సోల్జర్స్ డాక్టర్స్లా పాకిస్తాన్ వెళ్ళి అక్కడ నుండి ఎలాంటి ప్లాన్స్ వేసి రెస్క్యూ ఆపరేషన్ చేస్తారు, తర్వాత ఏమవుద్ది అనేదే స్టోరీ. మరి మూవీ ఎలా ఉందంటే, స్టోరీ కాన్సెప్ట్ ఇలా చెప్తుంటే మీకు బాగానే అనిపిస్తుంది కదా. మరి మూవీ అయితే టైటిల్కి తగ్గ సినిమా భయ్య. ఇది డర్టీ యాంగిల్స్ సినిమా కూడా డర్టీగానే ఉంది. అంతా మోసం భయ్య. అసలు ఈ సినిమాని యాక్షన్ థ్రిల్లర్ అంటే మాత్రం ఇది నిజంగా మోసం. మనల్ని అయితే మోసం చేశారు. నాకైతే ఒక్క సీన్ కానీ సినిమా కానీ అస్సలు నచ్చలేదు. పూర్తిగా మిస్ఫైర్. ఎవ్రీ పార్ట్స్లో కూడా ఫెయిల్ అయింది. సీన్స్ అయితే నిర్జీవంగా, నీరసంగా, శవంలో ఉంటాయి. ఏ క్యారెక్టర్ నచ్చదు, ఏ క్యారెక్టర్ని కూడా కనెక్ట్ అవ్వలేం. ఒక డెప్త్ లేదు, ఎమోషన్ లేదు. ఈ సినిమాని ఎందుకు చూడాలి అసలు అంటే మాత్రం దానికి ఆన్సర్ లేదు. పేరుకే యాక్షన్ థ్రిల్లర్, చూస్తే పిచ్చ బోరింగ్ సినిమా చూపించారు భయ్య. యాక్షన్ ఒక 2-3 చోట్ల బుల్లెట్ సౌండ్స్ పేల్చుకోవడం తప్ప ఏమీ లేదు. స్టార్టింగ్ అయితే బాగుంది. హీరోయిన్ అరవడంతో మంచి ఫైర్ ఉంటుందేమో అనుకున్నా. ఆ ఫైర్ మీద నీరు పోసారు కదరా. ఉగ్రవాదులు తాలిబన్స్ ఇంత ఎర్ర పప్పులా అనిపించింది. నిజంగా నమ్మశక్యం కానీ అసలు చాలా ఈజీగా అయిపోతాయి అన్ని సీన్స్ కూడా. ఇంత ఫేమస్ డైరెక్టర్ తీసిన సినిమా అయినా, లేదంటే అసిస్టెంట్ని ఎవరో పెట్టి లాగించేసారనిపించింది. ఏదో టైంపాస్ కోసం తీసారేమో అనిపించింది. సినిమా చూడడానికి మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ సెటప్, ఆ సినిమాటోగ్రఫీ అంతా బాగుంది. సినిమాలో అసలు మ్యాటర్ మాత్రం జీరో. ఫైనల్గా ఒక ఎంటర్టైన్మెంట్ కానీ కొత్తదనం లేని ఈ సినిమాని ఎందుకు తీసారో అర్థం కాలే. చూసిన వారికి నిరాశ, నిస్పృహ, నీరసం తప్ప మరి ఏం లేదు. చూడాలంటే మీ ఇష్టం. ఇంకా వరల్డ్ సినిమా టాక్స్ ఇచ్చే రేటింగ్ ఎంత అంటే 1.5 out of 5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ వేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని కొంచెం సపోర్ట్ కూడా ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. బై బాయ్ అండ్ జై హింద్.